అండి జై శ్రీరామ్. మా చుట్టూ చాలా పక్షులు ఉంటాయి. మామూలు డాబాల మీదకి రావు. మనకి చుట్టూరా మొక్కలు ఉండడం వల్ల రకరకాల పిట్టలు పక్షులు వస్తాయి. పొద్దున్నే కిలకిల రావాలు చాలా బాగుంటుంది. అయితే మనిషి ప్రస్తుతం ఏంటంటే ఎన్విరాన్మెంట్ని చాలా దెబ్బతీస్తున్నాడు. ప్రకృతిని పాడు చేసేస్తాడు. రకరకాలుగా ప్లాస్టిక్ వాడడంలో కానీ, వ్యర్థాలు, సిగ్నల్స్, సెల్ సిగ్నల్స్, ఇంటర్నెట్, ఇవన్నీ కూడా మనిషికి అనుకూలంగా ఉన్న అంశాలు కాబట్టి ప్రకృతి ఏవైనా పర్వాలేదు అని చెప్పేసి పాడు చేస్తాడు. అయితే కొన్ని విషయాల్లో మంచి జరుగుతున్నప్పుడు కొన్ని మనం వాడుతున్నాం తప్పట్లేదు. కానీ మనం వాడకపోయినా పర్వాలేదు, లేదా దీని బదులు ఆల్టర్నేషన్ వేరే ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటినే పాటించాలి. మేమే కాదు, చాలామంది ఈ మధ్య రసాయన ఎరువుల వలన వచ్చే ప్రభావం ఏంటి అనేది తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా క్యాన్సర్ పేషెంట్ అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. వీటిలన్నింటికి కారణం మనం తినే తిండి అండి. బయట ఫాస్ట్ ఫుడ్స్, బాగా వేయించినవి, బాగా నూనెలో మరక్కాచినవి, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. అంచేత వీటి నుంచి తప్పించుకోవడానికి ప్రస్తుతం మిద్దె తోటదారులు చాలామంది పెరిగారు. వ్యవసాయదారుల్లో కూడా రసాయన ఎరువులు వాడేవాళ్ళు తగ్గారు. అలాగే ఆర్గానిక్ ఫుడ్స్ అనేవి తీసుకోవడానికి ప్రస్తుతం మనుషులు ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషించదగ్గ విషయం. అయితే మాకు కోతుల నివారణకి కొన్ని నెట్ అవి కట్టుకుని కొంచెం జాగ్రత్తలు తీసుకున్నాం, కానీ వస్తున్నాయి, తింటున్నాయి. అయితే పులిబొమ్మ కడితే రావని చెప్పారు ఎవరోనో. అప్పటి నుంచి పులిబొమ్మ కట్టాం. అప్పటి నుంచి నిజంగా కోతులు రావట్లేదు. ఆ చుట్టుపక్కల కూడా కనిపించలేదు. మరి వస్తే ఏమైనా వచ్చే ప్రయత్నం చేస్తామో తెలియదు. కానీ ఏది ఏమైనా మునగ విషయంలో మేము ఏం చేస్తామంటే ఏ జాగ్రత్తలు తీసుకోలేదు. పాపం చిన్న చిన్న పక్షులు పూత తినేస్తాయి. మామూలుగా మునగ చెట్టు విరగ కాసేయాలి, కానీ మా మునగ చెట్టు విరగ కాయదు కానీ కాస్తుంది. దానికి కారణం అంటే ఉడతలు, ఈ పక్షులు, చిన్న చిన్న పిట్టలు, ఇవన్నీ కూడా పాపం వచ్చి పూత తినేస్తాయండి. అందుచేత మరి మాకు పాలినేషన్ అవ్వదు, తక్కువ అవుతాయి. అయినా కూడా మేము వదిలేస్తాం. ఎందుకంటే వాటికి చిన్న కడుపు, పాపం ఆకలేసి వస్తాయి. అసలు ఎక్కడ దొరకట్లేదు, పంటలు లేవు, నేలలు లేవు, అన్ని రసాయన ఎరువులు, అవి తిని వాటికి జబ్బు చేసి చచ్చిపోతున్నాయి. మనం ఏదో ప్రకృతి సిద్ధంగా పెంచుతున్నాం కాబట్టి చాలా చిన్న స్థలంలోనే మనం పెంచవచ్చు. అది 150 గజాల స్థలం అయినా కూడా శుభ్రంగా డాబా పైన పెంచుతున్నాను. అంత ఇల్లు ఉంది కాబట్టి మట్టి తక్కువ మాకు. దానివల్ల శుభ్రంగా పెరుగుతున్నాయి మొక్కలన్నీ, పూల మొక్కలు, ఆహార మొక్కలు. మీరు కూడా ప్రయత్నం చేయండి, మంచిది.